ఇక్కడ మనము సౌలు విషయంలో దావీదు విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఎవరు పెట్టారు వీళ్ళకి దీర్ఘకాల సమస్య అంటే దావీదు గొల్యాతు నుండి వాళ్ళని విడిపించబడిన ప్రజలే వీళ్ళకి చిచ్చు పెట్టారు. సౌలు దావీదు ఇద్దరు ప్రజల్ని కాపాడాలని పోరాడుతున్నారు. అయితే ఇందులో సౌలు ఫెయిల్ అయిపోతే దావీదు యెహోవా నామంలో ఆయన యుద్ధాన్ని చేసి ఆ గొల్యాతుని చంపి ప్రజలకు ఏం చేశాడు? రక్షణ కలుగజేసిన ఈ ప్రజలు ఏం చేశారు? దేవుడిచ్చాడు ఈ రక్షణ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే దీన్ని ఏం చేశారు? దావీదుకు రుద్దారు. ఒకసారి ఆలోచించాడు ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని. దావీదు ఎవరి నామంలో వెళ్ళాడు? జీవము కలిగిన యెహోవా నామంలో నీ మీదకి వస్తున్నాను, ఈ రోజు నేను నీ తల తెగ నరుకుతాను అని చెప్పి యెహోవా నామంలో వెళ్ళాడు. ప్రజలందరూ వింటుండగా చెప్పాడు ఆయన, యెహోవా నామంలో నీ మీదకి వస్తున్నా నేను. అందరు విన్నారు. అక్కడ యుద్ధం యెహోవా చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని స్తుతించాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరిని స్తుతించాలా? దావీదు ద్వారా జీవం కలిగిన దేవుడు మనకి రక్షణ కలుగజేశాడు. ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ స్తుతిని దావీదుకి ఇచ్చేశారు. పోనీ దావీదునే చెప్పాడా? దావీదు అయ్యే ఎందుకయ్యా నన్ను పొగిడి అనవసరంగా చేస్తున్నారు, నేను యెహోవా నామంలో యుద్ధం చేశాను, ఈ యుద్ధము నాతో చేయించాడు కానీ అది దేవుడు చేశాడు, నాకు ఆ శక్తి దేవుడు ఇవ్వకపోతే అంత పెద్ద అజానుభావుడైనటువంటి ఆ గొల్యాతుని చంపేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఎక్కడిది, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి అక్కడ ఆయన ఫైట్ చేయాలి. ప్రజలతో చేయలేదు. ఎందుకు? ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటు మనం చేయొద్దు అని అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఈ పొగడతలకే పడిపోయి ఏం చేస్తున్నారంటే ప్రాణ స్నేహితులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? కొట్టుకొని చచ్చిపోతున్నారు. ప్రాణ స్నేహితులు కూడా ఆ పొగడతలకి వీళ్ళంతా నన్ను పొగుడుతున్నారు అని నేను గొప్పని వీడు తక్కువ ప్రాణ స్నేహితులు కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని పొగడాల్సింది పోయి దావీదును పొగిడారు. దావీదును పొగడం వలన సౌలుకి విషపు చూపు పడ్డారు. దీని అంతటి కారణం ఎవరు? కాబట్టి అక్కడ ప్రజలు ఎవరిని దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించకుండా ఇక్కడ దావీదును పొగిడేసరికి సౌలుకి విషపు చూపు పడ్డది. ఇక్కడ వీళ్ళిద్దరికి దీర్ఘకాల సమస్య. ఇక వాళ్ళ లైఫ్ టైం కొట్టుకోవడమే ఉంది. వాళ్ళిద్దరు కూడా లైఫ్ టైం కొట్టుకోవడమే. ఒక చిన్న